ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీలాంటి వెదవకు మాత్రం నేను భార్యను కాను. కానీ నీలాంటి అందమైన అమ్మాయికి నేను ఖచ్చితంగా భర్తనవుతాను కాదా అత్తయ్య? నోర్మోయ్, ఇంకొక్కసారి దాన్ని అత్తయ్య నన్ను మామయ్య అని పిలిచావంటే ప్రాణం తీస్తానేమనుకున్నావో? నిజమా? ఓకే, అయితే నా 10 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. కాకపోతే కాస్త టైం కావాలి. కుదరదు. రేపటికల్లా నా 10 లక్షలు నాకు ఇచ్చారా సరే, లేదా మళ్ళీ అసోసియేషన్లో పంచాయతీ పెట్టించి జరిగిందంతా వాళ్ళకి వివరించి వాళ్లతోనే మీకు గడ్డి పెట్టించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. అది కుదరకపోతే మీ అమ్మ చేసిన దొంగతనాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అవి పోలీసులకు ఇస్తాను. మీ అమ్మని అరెస్ట్ చేయిస్తాను, జైల్లో చెప్పకూడి తినిపిస్తాను. అంత దూరం ఎందుకులే బాబు. ఇప్పుడేంటి, నువ్వు చేసిన సహాయానికి మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలి, అంతేనా? అంతే. అందుకు నేను రెడీ. ముహూర్తాలు చూసుకొని చెప్పు, మా అమ్మాయిని నీకిచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? 10 లక్షల రూపాయలకి నన్ను నమ్మేస్తావా? చచ్చా, అంతంత పెద్ద మాటలు ఎందుకు లేవే. అయినా ఇవాళ కాకపోతే రేపైనా ఎవరికో ఒకరికిచ్చి నీ పెళ్లి జరిపించాలి కదా. అలాంటప్పుడు ఈయనకిచ్చి చేస్తే తప్పేంటమ్మా? నోరు ముయ్యవే. అది ఎవరో తెలుసా? దాని కుటుంబం ఏంటో తెలుసా? దాని వంశం ఏంటో తెలుసా? అసలు అది ఎవరి కూతురో తెలుసా? కొంపదీసి దీన్ని పెంచుకున్నామని చెప్పేస్తాడా ఏంటి? ఇందులో తెలియడానికి ఏముందండి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం అవుతోంది. మీరే ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. అదే, ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన నా కూతుర్ని తీసుకెళ్లి ఆ వెధవకిచ్చి పెళ్లి చేస్తావా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోవట్లేదు. నేను కూడా ఒప్పుకోను. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మైథిలికి ఈ హల్వా రాజుకి త్వరలోనే పెళ్లి. అలా అని నేను మాటిచ్చాను. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. కాదు కూడదు అంటే చెప్పండి. మీకంటే ముందే ఆత్మహత్య చేసుకొని చస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.